చెయ్యి పడకూడదని చెప్పలేదు. నువ్వు చెప్పవు గురు. ఆడు పారిపోతా ఉంటే మరి తప్పలేదు గురు. హైరానా పడకు దోస్త్. ముందు నాతో చేతులు కలిపి. ఎవరు మీరు? నాది పేరు భీమ్ సింగ్. నాతో చేతులు కలిపిన వారికి రామ్ రామ్ సింగ్ ని. చేతులు కలుపు దోస్త్. నన్ను ఎందుకంటే బలపగా ఇచ్చారు. గాబరా పడక్ దోస్త్. కారణం తర్వాత చెప్తాను. ముందు అటు చూడు. మధు ఉంది, చేతిలో మధు ఉంది, బాడీలో ఎగు ఉంది. దోస్త్, మై డియర్ అగర్బత్తి, మజా చేసుకో. చర్యా మా ఇందిరా ఏమి ఇచ్చిన మజాగా ఉంటుంది దోస్త్. పర్వాలే, మందు కట్టు మై డియర్ అగర్బత్తి. ప్యారీ ఇందిరా. మీ పేనాన్ని మీరు తీసుకుంటే అడిగేవారు ఎవరు లేదు. కానీ మీ కడుపులో ఉన్న పేనాన్ని మీరు చంపుకునే అధికారం మీకు లేదు. మా అన్న పెళ్ళాం బిడ్డల్ని కాపాడే ధర్మం నాకుంది. నా పొరపాటు మన్నించి పదండి చిట్టం గారు, పదండి. మా అన్న ఎక్కడున్నా సరే ఎతికి తీసుకొచ్చి మిమ్మల్ని ఏడుకుని ఏర్పాటు చేసేస్తా. అందాక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి పూచి నాది. రండి చిట్టం గారు, నా మాట నమ్మండి. మిమ్మల్ని నా తోడబుట్టిన సినిమాగా చూసుకుంటాను. రండి చిట్టం గారు, రండి. బావా బావా, ఎన్నాడని ఇలా విచారిస్తూ కూర్చుంటా. నా బావ భోంచేద్దాం. అమ్మను మర్చిపోవడం అంత తేలిక కాదు గీత. అమ్మ బ్రతికున్నారు. తండ్రి తల్లి ఆనయ్యి ఈ ఇంటి పరిస్థితులన్నీ మాకు తెలియకుండా ఆనే చక్క పెట్టుకుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావట్లేదు గీత. బావా ఊరుకో బావా, కొద్ది రోజులు పోతే అది అర్థం అవుతుంది. పైగా మా నాన్న ఉన్నాడుగా, అన్ని మేనేజ్ చేస్తాడు. రా బావా. మామయ్య ఎక్కడి గీత? ఎవరో మినిస్టర్ వచ్చాడని మీటింగ్కి వెళ్ళాడు. ఆలస్యం అవుతుందని మనం భోంచేయమన్నాడు. నాకు ఆకలిస్తుంది. రా బావా. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? జరిగిన సంగతి చెప్పాలని. చెబుతావు. ఎన్ని అబద్ధాలైనా చెబుతావు, ఎంతమంది గొంతులైనా కోస్తావు. నువ్వు ఇలాంటి వాడి అని తెలిసింటే నా గుమ్మం పక్కనిచ్చుండేవాడి కాదు. ప్రభాకర్, నేను చెప్పింది చాలు. ప్లీజ్ గెట్ అవుట్. నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నా. అత్తయ్య గారికి కాస్త పిలువు. అమ్మకి ఏం జరిగిందో నీకు తెలియదా? లేదు. అవునులే, మనుషుల జీవితాలతో ఆటాడని ఇలాంటి రాక్షసులకు మానాభిమానాలే ప్రాణంగా ఎంచే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదు. ఏమైంది ప్రభాకర్? నువ్వు చేసిన మోసానికి అత్తయ్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య?
ఐఎమ్ వెరీ సారీ. కనీసం రమణైనా బయటికి పిలవండి. ఆమెతో జరిగిన విషయం చెప్పి. ఆవిడే మీకంటే 4 ఆకులు ఎక్కువే చదువుకుంది. అందుకే మీ నాన్నతో వచ్చిన సూర్యంగాడితో లేచిపోయింది. కాదు, నేను నమ్మను. రమ ఎప్పుడు వాడి పని చేయదు. నీ గాలి సోకిందిగా, సహవాస్ దోషం. ఆయనతో సోరి ఏంటి బావా? నాకు ఆకలి వేసుకొని రాపోతాం. మిస్టర్ చంద్రశేఖర్, దయచేయండి. బావా, కనీసం నువ్వైనా జరిగిన సంగతి విని. బావట బావ, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత నీకు లేదు. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్, ఐ సే గెట్ అవుట్. ప్లీజ్. అయ్యా, 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 ఎవరు బాబు? బాబాయ్, ఈ సిద్ధమ్మ గారిని ఈ ఒక్కరేద్దరే వినేసరా? ఈ సిద్ధమ్మ గారు వదిలవుతారు. మా అన్నగారిని ఎత్తుకుంటూ ఈ దారిని వచ్చాం. ఓ, దారిలో దొంగలు పడ్డారా? దొంగలు పడి సిద్ధమ్మ గారి నగర్ని ఎత్తుకుపోవడం నిజమే కానీ ఎందుకే అంత గట్టిగా మాడతావు? నాకు చూడనుకున్నావా? కొంచెం ఎందుకో తెలుసా? వీళ్ళేమో అవసరంగా పెళ్లి చేసుకున్నారంట. దొంగలు నగలు ఎత్తుకుపోయాడు. దాని 2 పిల్లం చాలా మంచిది. ఈ చచ్చిపోతాను, దీని అప్పని పని పెళ్లి చేసుకున్నాను. ఇష్టం ఉంటా కొడుకు మెల్లో తాళి పట్టుకుండా తోసుకుపోయారు. ఇదేం కలికాలం? ఇదిగో ఏమండి, ఏంటే పిల్ల, పెళ్లి కాకుండా బజార్లమ్మ తిరిగేవాడికి పసుపుతాడు చూస్తే ఉరితాడులాగా ఉంటది. కానీ పెళ్ళయిందని నీకేంటే బోసి మెడతో ఉండకూడదు. ఉండు కరెక్ట్ చిన్నమ్మా, ఉండరా. దాని పని కట్టరాకు. దానికి చెడ్డ కోపం. నీకెందుకు? నువ్వు కూపరా. బంగారు బొమ్మలాంటి దాన్ని కట్టుకున్నావు. నువ్వు చాలా అద్భుతవంతుడురా. అబ్బాబ్బాబ్బా, ఆ పాడుకుంట తాగటం ఎందుకంటే కుళ్ళు కుళ్ళు మంది తగ్గటం దానికి. సరే, చుట్టసగర నీకే తెలిసిన. ఆడదానికి ఏడుపు ఎంత సుఖమో, మగవాడు చుట్టంత సుఖం. అలా కాడంత సుఖం. ఈరబ్బాయ్, ఆ పోయిన పెళ్ళాన్ని మర్చిపోతాకే తాగుడు అలవాటు చేసుకున్నాడు. పెళ్ళాన్ని అయితే మర్చిపోయాడు కానీ తాగుడు మర్చిపోలేకపోయాడు. తాగి తాగి రోగం వచ్చి మంచాన్ని పడ్డాక తాగుడు మానేసి సొట్టు చెత్త పట్టుకున్నాడు. ఆ ఏళ్ళ నుంచి దగ్గి 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 నా ప్రాణం తీసుకు తింటాడు. మరి మీకు గడిచేది ఎలా తిన్నమ్మా? ఏం గడవటం రా బాబు. ఈ రోగం రాకముందు ఆ రెత్తో తొక్కి 4 రాళ్ళు తెచ్చేవాడు. ఆయన మూలడ్డాడు, అది మూలపడింది. అప్పటి నుంచి నేనే ఏదో కూలి నలి చేసి కాస్తంత గంజి వేసుకొచ్చి తాగట్ట పోడు. అయితే రిక్షా రాకివ్వండి. రేపంచి రిక్షా దొరికి మీకు సాయి ఉంటాను. మా నాయన ఏ తల్లి కన్నా పెట్టు, ఎంత మంచి మాట అన్నా. అట్లాగే బాబు, మంచిలో చూసి రెత్తా పట్టుకెళ్ళదు కానీ లోపలికి రండి అమ్మా. లేకపోతే ఏమిటి? ఎప్పుడు చూసిన పిచ్చి గీతలు నువ్వు. గీత, నువ్వు వచ్చావుగా, ఇక నాకు ఆ గీతలతో పని లేదు. సరేలే తా. ఏమిటిది? కాఫీ సముద్రమా? గ్లాసు తెచ్చావే, ఒక పెద్ద పూజతో పట్టకపోయావా? ఇదంతా నేను తాగడానికేనా? కాదు, మన ఇద్దరికి 50-50. 50-50. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై లవ్లీ గీత. ఎంగి చేసిందే. ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది. పానకంలా లవ్ ఎక్కువైందేమో. తాగు. గీత, 1 1 ఎంత? 2. అది లెక్కల్లో. మన ప్రేమలో 1 1 కలిస్తే 1. ఎవరు? మీ డాడీయా? మీటింగ్కి వెళ్ళాడుగా, ఇంకా అక్కడ కోస్తూనే ఉంటాడు. సోదర సోదరి బంధులారా, అది ఇదని.
గీత, నువ్వు ఆ ఇంట్లో, నేను ఈ ఇంట్లో. ఎన్నాళ్ళని ఈ బాధ. అబ్బా, ప్రతిరోజు రాత్రి కలలో నేను కనపడుతున్నానేంటి? కాదు, మన పిల్లలు, పిల్లలా? అవర్ చిల్డ్రన్ కనిపించి ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నా? డాడీ డాడీ మాకెప్పుడు కాలం పోస్తాం, మమ్మీతో చెప్పి మాకు కాలం పోయింది డాడీ, మేము కూడా సినిమాలు చూస్తాం అని అరుస్తున్నాయి. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? డాడీతో చెప్పమంటాను. డాడీయా? ఏ డాడీ? మా డాడీ. మీ డాడీతోనా? నాకు సిగ్గేస్తుంది గీత. నువ్వే ఒక అడుగు ముందేసి ముద్దుగా అడిగేయకూడదు మీ నాన్నను. అదేం కుదరదు. 7 అడుగులు ముందుకెయ్యాలి, అందులో నువ్వే ముందు నడవాలి. ఇందులో మాత్రం లేడీస్ ఫస్ట్ కాదనమాట. ముందడుగు నాది. అవును, ప్రేమించడంలో కాదు, పోషించడంలో కూడా. చూడు అల్లుడు, పెళ్లి చేసుకోవడం ఏమంత ఘనకార్యం కాదు. పెళ్ళాన్ని సక్రమంగా పోషించాలి. అందుకే భరించేవాడు భర్త అన్నాడు. ముందు ఆ పని చేయి, తర్వాత పెళ్లి చేసుకో. మీ దయ, మీ ఆశీర్వాదం ఉంటే భరించడం ఒక లెక్క.